then, in the three requests concerning ourselves at the end of that prayer, మనకు సంబంధించిన ఆ 3 విన్నపాల్లో దేని గురించి ఉందంటే, it is material things are there. Give us this day our daily bread. భౌతిక సంబంధమైన అవసరాలు ఉన్నాయి. మా అనుదిన ఆహారం మాకు దయచేయమనుంది. But link it with thy will be done on earth as it is in heaven. కానీ దేనికి మిళితమై ఉందంటే, పరలోకమందు మీ చిత్తము నెరవేర్చబడినట్లు ఈ భూమి మీద నెరవేర్చబడును గాక. I'm saying, my Father, I want to do your will on earth in my life exactly like the angels do it in heaven. నా తండ్రి, నేనేం చెప్తున్నాను అంటే, పరలోకంలో దేవదూతలు ఖచ్చితంగా మీ చిత్తాన్ని ఎలా నెరవేరుస్తారో ఈ భూమి మీద నా జీవితంలో కూడా మీ చిత్తం ఆ విధంగా నెరవేర్చబడాలి. Which is instant obedience, waiting upon you, నీ దగ్గర వేచి ఉండి వెంటనే విధేయత చూపించటం, obeying you instantly. వెంటనే మీకు విధేయత చూపించటం. And in order to do your will, I need health. కానీ మీ చిత్తము నెరవేర్చాలి అంటే నాకు ఆరోగ్యం కావాలి. So give me my daily bread. Link those two together. కాబట్టి నా అనుదిన ఆహారం నాకు దయచేయండి. ఆ రెండింటిని మనం జతపరచాలి. Why are you praying for daily bread? Is it in order to do God's will? నీకు అనుదిన ఆహారం కావాలి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? దేవుని చిత్తం నెరవేర్చడానికేనా? Or in order for you to do your own will? లేక నీ సొంత చిత్తం నెరవేర్చుకోవటానికా? Is it in order to sin? పాపం చేయటానికా? Or in order to please God? Give me this day our daily bread. లేక దేవుణ్ణి సంతోషపరచటానికా? మా అనుదిన ఆహారం మాకు దయచేయము. Give us this day our daily bread. Health and strength to live for God. దేవుని కోసం జీవించటానికి మనకు బలం కావాలి, ఆరోగ్యం కావాలి. The other thing I want you to notice here is, మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ in this entire prayer, the word me, my, is missing. ఈ ప్రార్థన అంతట్లో కూడా నేను, నాకు అనే మాటలు కనపడవు మనకి. Isn't that interesting? ఇదంత ఆసక్తికరమైన విషయం కాదా? In our prayers, you'll find me, my are very frequently there. మన ప్రార్థనలు మనం చూసుకున్నట్లయితే నేను, నాకు అని చాలా తరచుగా మనం మాట్లాడుతూ ఉంటాం. But in this prayer, the Lord taught us to pray, the words me and my are completely absent. కానీ ప్రభువు నేర్పించిన ఈ ప్రార్థనలో నేను, నాకు అనే మాటలు లేవు. He says, give us. మాకు దయచేయము అని ఇక్కడ ఉంది. Means it's not just me, Lord. I think of my brother too. He needs daily bread as well. ఓ ప్రభువా, ఇది కేవలం నాకు మాత్రమే కాదు, నా సహోదరుడి గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను. అతనికి కూడా అనుదిన ఆహారం కావాలి. Forgive us. Don't just forgive me. Forgive my brother too. మమ్మల్ని క్షమించండి. కేవలం నన్ను క్షమించడం మాత్రమే కాదు, నా సహోదరుని కూడా క్షమించండి. Deliver us. So, the truly spiritual man is a man whose life is centered in God. మమ్మల్ని తప్పించండి. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవుడే కేంద్రీకృతంగా ఉంటాడు. And when it comes down to self, he thinks not only of himself but the people around him. కానీ భౌతిక సంబంధమైన అవసరాలకు వచ్చేసరికి కేవలం తన గురించి మాత్రమే ఆలోచించడు కానీ ఇతరుల గురించి కూడా ఆలోచిస్తాడు. The others who are also part of that family of God, because God is the father of a large family. దేవుని కుటుంబంలో ఉన్న ఇతర సభ్యుల గురించి కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే దేవునికి ఎంతో పెద్ద కుటుంబం ఉంది. And I think of others as well. కాబట్టి నేను ఇతరుల గురించి కూడా ఆ విధంగా ఆలోచిస్తాను. So it's Christ first and others and me together, not just me by myself. కాబట్టి మొట్టమొదట క్రీస్తు, తర్వాత ఇతరులు, ఆ తర్వాత నేను. కేవలం నేను మాత్రమే కాదు. That is the way a spiritual person prays, not just for his own needs. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆ విధంగా ప్రార్థన చేస్తాడు. కేవలం తన సొంత అవసరాల గురించి మాత్రమే కాదు. He's concerned about his children naturally, but he's also concerned about somebody else's children. స్వాభావికంగా తన పిల్ల గురించి ఆలోచిస్తాడు. తన పిల్ల గురించే కాదు, ఇతరుల పిల్ల గురించి కూడా ఆలోచిస్తాడు. He doesn't look down on them. వాళ్ళనేది తక్కువ చేసి చూడ్డు. It's not humanly possible to be burdened as much for other people's children as for our own. మానవులంగా మనం చూసినట్లయితే మన సొంత పిల్లల వలె అందరినీ చూడటం అనేది, అంత భారం ఉండటం అనేది సాధ్యం కాదు. We must be realistic here, but we must have some concern for them. కానీ ఆ విషయంలో మనం వాస్తవికంగా యథార్థంగా ఉండాలి. కానీ ఎంతో కొంత వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి. Give us this day our daily bread. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. Forgive us our sins. మా పాపములను క్షమించుము. As we have forgiven others. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము. That's an important request. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విన్నపం. It's the one request that Jesus picked up and repeated at the end. ఈ ఒక్క విన్నపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని చివర్లో మరలా చెప్పారు. He said in verse 14, if you forgive men their transgressions. 14వ వచనంలో ఆయన మరలా చెప్పారు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల.
your heavenly Father will also forgive you. మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. It's very important to understand this condition that Jesus himself laid down. యేసుక్రీస్తు ప్రభువారే ఇచ్చిన ఈ షరతును అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. But if you do not forgive men, then your Father will not forgive your transgressions. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. Now, is this true or not? Does God withhold forgiveness దేవుడు క్షమాపణను ఆపుతాడా? when you don't forgive somebody else for that person, what that person did against you? Absolutely. ఒక వ్యక్తి నీకు చేసిన దాన్ని బట్టి నువ్వు క్షమించకుండా ఉన్నట్లయితే దేవుడు నీ పాపములను క్షమించకుండా ఆపుతాడా? తప్పకుండా ఆపుతాడు. He will not forgive you if you don't forgive other people. ఇతరులను నువ్వు క్షమించకుండా ఉన్నట్లయితే దేవుడు కూడా నిన్ను క్షమించడు. Please remember that. దయచేసి దీన్ని జ్ఞాపకం చేసుకోండి. It's a fundamental principle in God's dealings with man. దేవుడు మానవులతో వ్యవహరిస్తున్నప్పుడు ఆయన అనుసరించే ప్రాథమికమైన నియమం ఇది. That he treats us like we treat other people. నీవు ఇతరులను ఏ విధంగా చూస్తున్నావో దేవుడు నిన్ను ఆ విధంగా చూస్తాడు. If you're merciful to others, God is merciful to you. ఇతరుల ఏళ్ల నీవు కనికరం చూపించినట్లయితే దేవుడు నీ ఏళ్ల కనికరం చూపిస్తాడు. You forgive others, God forgives you. నీవు ఇతరులను క్షమించినట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. We saw that in Matthew chapter 5 and verse 7. మత్తయి సువార్త 5:7 మనం దాన్ని చూసాం. Blessed are the merciful, they will obtain mercy. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. And here we can say, blessed are those who forgive others. ఇక్కడ ఈ విధంగా మనం చెప్పొచ్చు, ఇతరులను క్షమించువారు ధన్యులు, వారు క్షమించబడుదురు. They will be forgiven. And those who do not forgive others will not be forgiven. ఎవరైతే ఇతరులను క్షమించరో వాళ్ళు కూడా క్షమించబడరు. Jesus once told a story in this connection. దీనికి సంబంధించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక కథను చెప్పారు. To illustrate it clearly in Matthew 18, మత్తయి సువార్త 18 సాదృశ్యం రూపకంగా దీన్ని చెప్పారు. verse 21 to 35. 21 నుండి 35 వచనాలు. It's a very important parable that we need to understand. మనం అర్థం చేసుకోవాల్సిన ఎంతో ప్రాముఖ్యమైన ఉపమానం ఇది. The king had many slaves and they all owed him a lot of money. ఒక రాజు ఉన్నాడు, అతనికి ఎంతో మంది దాసులు ఉన్నారు, ఎంతో అప్పున్నారు ఆ దాసులు. And one man owed him 10,000 talents. That's a huge amount of money. ఒక వ్యక్తి 10,000 తలాంతుల అప్పు ఉన్నాడు. అది ఎంతో ఎక్కువ విస్తారమైన డబ్బు. Let's assume it's something like 1,000 million rupees. ఉదాహరణకి మనం ఒక 100 కోట్లు అని అనుకుందాం. It's such a huge debt that we can never pay. అది ఎంత విస్తారమైన అప్పు అంటే దాన్ని మనం అసలు తిరిగి చెల్లించలేము. And the king was merciful and forgave him. Okay, you owe me 1,000 million rupees. You're forgiven. ఆ రాజు ఎంతో కనికరం కలిగి క్షమించాడు. నీవు నాకు 100 కోట్ల రూపాయలు అప్పున్నావు కదా, నేను క్షమించాను. Entire debt, you can go free. You don't have to go to jail. ఆ రుణాన్ని అంతా నేను మాఫీ చేశాను, నీవు ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. That man went out and found another person who owed him 100 rupees. ఆ వ్యక్తి వెళ్ళి తనకు 100 రూపాయలు అప్పున్న ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. How much was he forgiven? 1,000 million rupees. అతడు ఎంత క్షమించబడ్డాడు? 100 కోట్ల రూపాయలు. How much did this other slave owe him? 100 rupees. ఇంకొక దాసుడు ఎంత అప్పున్నాడు ఈ వ్యక్తికి? 100 రూపాయలు. And he catches him by the throat ఆ వ్యక్తిని గొంతు పట్టుకొని and says 100 rupees is not a small amount of money. 100 రూపాయలు అంటే ఏమైనా తక్కువ అనుకున్నావా? It's not like 1 rupee or something. You got to pay me. And if you don't pay me, I'll take you to court and have you locked up. అదేమైనా 1 రూపాయి అనుకున్నావా? 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ డబ్బు. నువ్వు నాకు తిరిగి చెల్లించినట్లయితే నేను కోర్టుకు తీసుకువెళ్ళి నిన్ను జైల్లో వేపిస్తానన్నాడు. And he did that. ఆ విధంగా చేశాడు కూడా. And when the other slaves saw that, they went and reported it to the king. వేరే దాసులు దాన్ని చూసి రాజుకు చెప్పారు. The king called the slave and say, "Hey, you wicked slave." ఆ రాజు ఆ దాసుని పిలిపించి, చెడ్డ దాసుడా, Matthew 18:32. You just asked me to forgive your debt and I forgave you. నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. Shouldn't you also have had mercy on your fellow slave, even as I had mercy on you? నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. And he was moved with anger. And what did he do? అందుచేత ఆ యజమానుడు కోప్పడి ఏం చేశాడు? He handed him over to the torturers so that
he would pay back until he paid back everything he owed him. తనకు అచ్చిన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. In other words, that forgiven debt was put back upon his head. ఇంకో మాటలో చెప్పాలంటే ఏదైతే అప్పు ఆ వ్యక్తిని క్షమించాడో మరలా ఆ అప్పంతా తీసి తిరిగి చెల్లించాల్సిందే అని చెప్పాడు. How do you account for that? Does God, who forgives us, again unforgive us? మనల్ని క్షమించిన దేవుడు మరలా ఆ క్షమాపణ వెనక్కి తీసుకుంటాడా? That means put back on our head the sins that we were already forgiven? ఏదైతే పాపములను బట్టి మనం క్షమించబడ్డాం ఆ పాపములు మరలా మన మీద పెడతాడా? According to this verse, yes. ఈ వచనం ప్రకారం ఆ విధంగా చేస్తాడు. The Bible never says that God has forgiven us, forgotten about our sins. He says, I will not remember your sins anymore. బైబిల్లో ఎక్కడా కూడా దేవుడు మన పాపాలను మర్చిపోయాడు అని చెప్పలేదు, కానీ తిరిగి జ్ఞాపకం చేసుకోను అని చెప్పాడు. Meaning that I will not hold your sins against you. అంటే మీరు చేసిన పాపములు మీకు విరోధంగా నేను చూపించను. But there's no verse which says that God completely forgets. I myself can't forget the sins I committed. దేవుడు వాటిని మర్చిపోతాడు అని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. ఎందుకంటే నేను చేసిన పాపాలే నేను మర్చిపోలేను. How can God forget all about it? మరి దేవుడు ఎలా మర్చిపోతాడు వాటన్నిటిని? No. He knows, but he doesn't hold it against us. ఆయనకి తెలుసు, కానీ మనకు విరోధంగా వాటిని చూపించడు. And there is a parable that teaches that God can put it back upon us if we don't forgive somebody else. కానీ ఈ ఉపమానంలో ఏం చెప్పబడిందంటే మనం ఇతరులను క్షమించకుండా ఉన్నట్లయితే దేవుడు ఏ పాపములను అయితే క్షమించాడో అవి మరలా తిరిగి మనకు విరోధంగా చూపిస్తాడు. And so we see here, if you forgive others, God forgives you, and if you do not, God will not forgive you. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే మీరు ఇతరులను క్షమించినట్లయితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఒకవేళ మీరు ఇతరులను క్షమించకుండా ఉన్నట్లయితే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు.